నమస్తే, వెల్కమ్ టు యూటీ. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సో ఏదైతే హెచ్సి భూములకు సంబంధించి కూడా భారీ కుట్ర జరుగుతూ ఉంది, భారీ అంటే డబ్బులు స్వాధీనం అవుతా ఉందని కేటీఆర్ గారి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఏం చెప్తారు, అసలు నిజంగా దానికి సంబంధించి ఆధారాలు ఏమున్నాయంటారు సార్? మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆరోపించిన ఆరోపణలో ముమ్మాటికి అక్షరాల వాస్తవాలు ఉన్నాయి. దానికి సంబంధించిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో సహా ప్రొడ్యూస్ చేసినాం. ఈరోజు మేము ఆరోపించడమే కాదు, రాజకీయ ఆరోపణలు కావు ఇవి, వాస్తవాలతోని ఆధారాలతోని డాక్యుమెంటరీ ఎవిడెన్స్తోని ఆయా సంస్థలు విచారణ చేపట్టాల్సిన బాధ్యత ఉన్న కేంద్ర ఆధీనంలో ఉన్న ఆ సంస్థలకి లెటర్లు కూడా రాస్తున్నాం విత్ ఎవిడెన్స్. నిజంగా మీకు నిజాయితీ ఉంటే, ఈ తెలంగాణ ప్రజానికాన్ని కాపాడాలనుకుంటే, దుర్వినియోగం కాకుండా బ్యాంకుల నుంచి తీసుకొచ్చిన డబ్బులు పక్కదో పట్టకుండా ఉండాలనుకుంటే, కేంద్రానికి సిద్ధబుద్ధి ఉంటే వెంటనే కాంగ్రెసు బీజేపీ మేము ఏదైతే ఆరోపణ చేస్తున్నామో ఈ రెండు ఒకటి కావు అని చెప్పేసి అని అనుకుంటే మీ నిజాయితీని నిరూపించుకోవడానికి ఈరోజు విచారణ సంస్థ ద్వారా విచారణ చేపట్టాలి. మా ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటికి కట్టుబడి మేము ఉన్నాం. దానికి సంబంధించి ఎటువంటి బాధ్యత తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు ఈ జరిగిన ఏవైతే అక్రమాలు ఉన్నాయో ఈ అక్రమాల మీద విచారణ చేపట్టడానికి వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అంటే దీని వెనకాల ఒక ఎంపీ కూడా ఉన్నారని చెప్పేసి అంటా ఉన్నారు. ఏంటి అసలు దానికి సంబంధించిన వాస్తవాలు ఏంటి అసలు? కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఆర్బీఐ లాంటి సంస్థలు కూడా వెనువెంటనే స్పందించి పక్కదోవ పడుతున్న ఐసిఐసిఐ లాంటి బ్యాంకు 10,000 కోట్ల రూపాయలు ఎటువంటి ఆధారాలు లేకుండా, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేకుండా, దానికి సంబంధించిన ధృవపత్రాలు లేకుండా, టైటిల్స్ లేకుండా మంజూరు చేసి డిస్బర్స్మెంట్ కూడా చేసిన తర్వాత రేపు మళ్ళీ ఇదంతా కూడా ప్రజల మీద భారం పడుతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకునే క్రమంలో ఇంత తొందరగా ఆగమేఘాల మీద అయింది అని అంటే అది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఆ వ్యక్తుల హస్తం కూడా ఉంది. కాబట్టి తప్పకుండా దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి అంటున్నాం. వాళ్ళ సహకారం లేకుండా అయ్యే అవకాశమే లేదు. కాబట్టి మీ చిత్తశుద్ధిని కూడా చాటుకోవాలని చెప్పి చెప్తాను. కానీ అయితే హెచ్సి భూముల విషయంలో చూసుకున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఉన్న స్టూడెంట్స్ని కానీ కొంతమందిని ఉసుగొల్పి ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేసే పని చేసింది. ఏఐ అదే వాటిని ఇంటెలిజెన్స్ ఉపయోగించి తప్పుడు ప్రచారం చేసిందంటూ కూడా చెప్తా ఉన్నారు. మరి దీనికి మీరు విచారణ చేపడితే మీరు తప్ప అనేది తెలిసిపోతుంది కదా, ఎవరు తప్పప్పులు. మేము ఏఐని ఉపయోగించినామా, మీరు ఏఐని ఉపయోగిస్తున్నారా, ఈరోజు వన్యప్రాణులు ఆడ ఉన్నాయా లేవా, నెమళ్ళు ఆడ ఉన్నాయా లేవా, పాములు ఆడ ఉన్నాయా లేవా, తాబేళ్ళు ఆడ ఉన్నాయా లేవా అనేది విచారణ చేపడితే తెలుస్తుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం పర్యావరణకు సంబంధించిన ప్రతినిధి బృందం వచ్చింది, వాళ్ళు కళ్ళారా చూస్తూ ఉన్నారు. లేవని ఒకవేళ వాళ్ళు నిర్ధారణకు వస్తే మేము తీసుకుపోయి చెట్లకాడ పుట్లకాడ చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. లేవని ఒకవేళ ప్రభుత్వం ఈరోజు అఫిడవిట్ ఇచ్చేసి న్యాయస్థానం ఉందో ఆడ అసలు లేవు, వీళ్ళే అభూత కల్పనలు చేస్తున్నారంటే మేము మళ్ళీ ఒక కమిటీని వేపించి తీసుకొచ్చి వాళ్ళకి ప్రత్యక్షంగా చూపించడానికి ఆ రోజు బుట్టలలో తీసుకొచ్చి అయితే వదిలిపెట్టాం కదా. 400 ఎకరాలలో ఉన్న పక్షుల్ని, నెమళ్ళని, జింకల్ని అప్పటికప్పుడైతే తయారు చేయలేం కదా. కాబట్టి కళ్ళ గట్టొచ్చినట్టు ఆడ అవుపడుతున్నా కానీ చూసి కూడా కళ్ళు లేని కబూదు లేక మాట్లాడి ఇంకా పక్కదో పట్టించే ప్రయత్నం, ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం, ప్రభుత్వాన్ని కళ్ళు కప్పే ప్రయత్నం చేస్తే ఇది మంచిది కాదు. కానీ అది హెచ్సి యూనివర్సిటీకి సంబంధించిన భూమియే కాదంటున్నారు కదా ముఖ్యమంత్రులు, కానీ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు అంటున్నారు కదా. మరి భూమి మాది కూడా అన్నట్లే, అది ప్రభుత్వం, ఏదైనా ప్రభుత్వం తర్వాతనే బదలాయింపులు జరుగుతాయి. కానీ ప్రభుత్వ పరంగా కూడా మీకు లేని టైటిల్ని అడ్డం పెట్టి అక్రమంగా పేపర్ బదలాయించి ఆగమేఘాల మీద లోన్లు ఏ రకంగా సృష్టించారు, ఆ సృష్టించిన దాంట్లో ఆధారాలేంది, ఈరోజు మీకేం అధికారం ఉందని చెప్పేసి బ్యాంకులలో తాకట్టు పెట్టారు. మీరు తాకట్టు పెట్టడానికి కూడా కావాల్సిన అధికారాలు లేవు కదా. ఆ అధికారాలు లేని దాన్ని మీరు అక్రమంగా తప్పులు చేసి వేరే వాళ్ళ ఆశీస్సులతోని ఏ రకంగానైతే బ్రోకర్లను పెట్టి బ్యాంకులు మేనేజ్ చేసి ఒక ప్రైవేటు సంస్థలు ఏ రకంగా చేస్తాయో ఆ రకంగా ప్రభుత్వం ఇటువంటి తప్పులకు ఒడిగట్టడం అనేది క్షమించరాని నేరం. సో ఏం చెప్తారు సార్, ఒక పక్క మీ నియోజకవర్గంలో మీ జిల్లాలో సంబంధించి కూడా అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, భూకంపకోణాలు జరుగుతాయని చెప్పేసి మీరు కూడా గతంలో చెప్పడం జరిగింది. సో ఏంటి దానికి సంబంధించిన ఏం చెప్తారు? ఇప్పుడు ఖరీదైన భూముల మీద కన్నేసిండు రేవంత్ రెడ్డి గారు. ఆయన క్యాబినెట్లో ఉన్న మంత్రులు ఎక్కడ అందిన కాడికి అవకాశం ఉన్నంత వరకు దోచుకుందామని చెప్పి వాళ్ళ పోర్ట్ఫోలియోలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి రైస్ మిల్లు మీద పడ్డాడు. 1,000 కోట్ల రూపాయలు క్యాబినెట్ ఏర్పడ్డ వారం రోజులలోనే 2,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. దానికి సంబంధించిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్తోని కోర్టులో మేము ఆల్రెడీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మాజీ సివిల్ సప్లైస్ చైర్మన్ కేసు ఫైల్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన న్యాయ విచారణ జరుగుతుంది. దానికి సంబంధించి మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడితే మరుసటి రోజు కేంద్రం నుంచి ఒత్తిడి తీసుకొచ్చేసి వాళ్ళు వేరు కాదు అని చెప్పేసి రుజువయ్యే విధంగా మహేశ్వర్ రెడ్డి గారు నోరు ముప్పించారు. ఈరోజు అందిన కాడికి దోచుకునే ప్రయత్నం జిల్లాలో ఉన్న మంత్రులు జిల్లాలో వాళ్ళ శాఖలలో చేస్తున్నారు. రాష్ట్రంలో
రాజధానిలో ఉన్న రేవంత్ రెడ్డి గారు నిత్యం దీంతో అనుబంధం ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంతో ఈరోజు రియల్ ఎస్టేట్ భూమికి సంబంధించిన ఖరీదైన భూముల మీద కన్నేసి అక్రమంగా వాటిని కొల్లగొట్టడానికి ప్రజాధనం పేరు మీద తీసుకొచ్చేసి కాంట్రాక్టర్ల జేబులు నింపి వాళ్ళ కడుపు నింపుకుంటున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితులలో సహించేది లేదు. బీఆర్ఎస్ పార్టీగా, తెలంగాణ సాధించిన పార్టీగా రేపటి భవిష్యత్తు తెలంగాణ బాగు కోసం మేము అవసరమైతే చివరి రక్త బొట్టు వరకైనా కొట్లాడి ఈ తెలంగాణని కాపాడుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.